ఓపెనింగ్ అప్ మ్యామ్. అంటే నేను మాట్లాడతా ఫ్రాంక్ గా అని చెప్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ దిస్ టైం డాక్టర్ Thank you so శిల్పిరెడ్డి much. గారు. మీ పేరు డాక్టర్ శిల్పిరెడ్డి గారు అక్కర్లేదు, మొహన్ చూస్తేనే తెలిసిపోతుంది అది. మ్యామ్, యువర్ వాయిస్ ఇందాక మీరు చెప్పారు, పక్క రూమ్ కూడా వినిపిస్తుంది. ఐ విల్ సే స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇప్పుడు జనరేషన్ లో మెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీని హ్యాండిల్ చేయగలుగుతున్నారా మ్యామ్? చేయలేరు. ఏ గొడవ వచ్చినా ఫస్ట్ మెల్లిగా మాట్లాడు అంటారు. మాట గొంతు అనేది నాకు వచ్చిన దాని ఏమంటారు హెరిడిటరీగా వచ్చింది. సో అది ఒకరి కోసమో ఇంకొకరి కోసమో వేరేలాగా ఉండదు. అన్ని సిచ్యువేషన్స్ లో ఒకేలాగా ఉంటుంది. సో ఒకసారి మెల్లిగా మాట్లాడి, ఒకసారి గట్టిగా మాట్లాడి, ఒకసారి వేరేలాగా మాట్లాడడం నా వల్ల కాదు. దిస్ ఇస్ యువర్ పర్సనాలిటీ. ఎస్, ఇట్స్ మై పర్సనాలిటీ. కానీ మీరు అంటారు మెనీ మెన్ కెనాట్ హ్యాండిల్ స్ట్రాంగ్ ఉమెన్. అబ్సల్యూట్లీ. ఆ మెన్ కున్న వీక్నెస్. మెన్ ఓన్లీ వాంట్ టు బి స్ట్రాంగ్. దే కెన్ నెవర్ హ్యాండిల్ స్ట్రాంగ్ ఉమెన్. వండర్ఫుల్, వెల్ సెడ్ మ్యామ్. హ్యావింగ్ సెడ్ దట్, నేను అడుగుతాను, ఇప్పటి విమెన్ లో ఇలా మెన్ ని చూస్తూ, సొసైటీని చూస్తూ, పర్సనాలిటీస్ ని చూస్తూ సెన్సిటివిటీ తగ్గింది అని అంటే మీరేమంటారు? అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఉమెన్ వర్ నెవర్ లైక్ దిస్ బిఫోర్. ఇంకో ఆ లైఫ్ లో డక్కా ముక్కి తిని 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 కంచులాగా అయిపోయారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు బేర్. సో వాళ్ళు అలా స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారని అర్థం చేసుకుని చాలా మంది ఉమెన్ హ్యావ్ బికమ్ లైక్ దట్. అదర్వైజ్ ఉమెన్ ఎంత మంచిగా అంటే ఒక రకమైన సాఫ్ట్నెస్, సెన్సిటివ్నెస్, ఆ జెంటిల్నెస్, ఆ వే ఆఫ్ యునో లైఫ్, అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్, ఇవన్నీ కూడా నిజంగానే దే వెరీ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ ఉమెన్. బట్ టు లివ్ విత్ దట్ ఆస్పెక్ట్స్ యూ నీడ్ దట్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ కదా. అంత మంచి నర్చరింగ్ ఒకప్పుడు ఉండిందబ్బా. ఉండిందా మ్యామ్? నిజంగా పాతకాలంలో ఉండింది. ఓకే. సో there was a beautiful nurturing environment where woman was the entire master of the house. Okay. Yet she was so sensitive for the husband that she used to just melt in front of the husband. This was true. But what the world has done on the name of women empowerment is it has made women stronger, more communicating, at times demanding, at times talking వాళ్ళ వ్యూస్, ఐడియాస్, పర్స్పెక్టివ్స్, వాళ్ళ వాయిస్ వచ్చేసరికి దట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫ్లేవర్ తగిలింది కదా. ఫ్లేవర్ తగిలిన తర్వాత ఎవ్వరూ ఆగలేరు. అండ్ ఒక కాంపిటేటివ్నెస్ వచ్చిన తర్వాత దెన్ there's nobody soft and smooth and all that. Our competitiveness makes everybody into that strong personality. Correct. Competitiveness బయట ఉంది, స్ట్రాంగ్ పర్సనాలిటీ అయ్యాం, బాగుంది. అన్ఫార్చునేట్లీ మోర్ దెన్ 90% ఆ కాంపిటేటివ్నెస్ ఇంట్లోనే ఉంది. చాలా. విత్ పేరెంట్స్, విత్ సిబ్లింగ్స్, విత్ హస్బెండ్, విత్ చిల్డ్రన్ ఆల్సో. yes. సో అది ట్రూ. సర్వైవల్ మోడ్ లో మనం బతకాల్సిన పరిస్థితి ఏమిటి మేడం? ఆల్వేస్ ఇన్ ద సర్వైవల్ మోడ్. ప్రపంచము ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ అంటారు కదా, ఫ్యామిలీ కూడా అలాగే ఏదో ఒక ఐజైజేషన్ అయిపోయింది. సో ఈ గ్లోబలైజేషన్, ఈ కల్చర్ లో ఎవ్రీబడి ఆ ఫాస్ట్ ట్రాక్ ని అందుకోవడానికి, దాని తర్వాత ఒక రోజు అనేది ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలి, జాబ్స్, ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళేసరికి ఇంకేంటి మెకానికల్. అవును అవును, చాలా 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 మెకానికల్ అయిపోయింది. ఎక్కడో ఎమోషన్స్ వెనకబడిపోయాయి కదా మేడం. చాలా. పండగ పబ్బ వస్తే తప్పితే ఇమోషన్ అనేది లెక్క చూసుకునే పరిస్థితి కూడా లేదు. అవును. ఎస్. సరే, ఇది మనం ఇది చాలా డిబేటబుల్. ఎగ్జాక్ట్లీ. ఇది ఇట్ విల్ గో ఆన్. సరే, చిన్న బ్రేక్ వేస్తే నేను కాస్త ఫుడ్ మీద తీసుకొస్తా. ఫుడ్ ఇస్ అ బేసిక్ ఎమోషన్ కదా మ్యామ్. ఎన్ని ఎమోషన్స్ ఎటుపోయినా ఫుడ్ అయితే బేసిక్ ఎమోషన్. అందుకే ఇంత రెస్టారెంట్స్, ఇంత టైప్స్ ఆఫ్ ఫుడ్స్, అసలు విచిత్రమైన ఫుడ్ ఆప్షన్స్. కానీ ఈ ఫుడ్ ఇలా రకరకాలు తింటూ ఎక్కడో సరిగ్గా తినక మన మీద, అంటే హెల్త్, విమెన్ హెల్త్ మీద, గర్భధారణ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తూ ఉందా?
చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అండ్ ఇది ఫ్రాంక్ టాక్ కాబట్టి నేను నీకు నిజంగా ఫ్రాంక్గా పచ్చిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పండి మ్యామ్. సునైనా, వరల్డ్ హెస్ గాన్ టు ద డాగ్స్. అరే ఎందుకంటే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలన్నా రకరకాల జబ్బులు ఉన్నాయి. పీసీఓడి ఏంటి, ఎండోమెట్రియోసిస్ ఏంటి, ఫైబ్రాయిడ్స్ ఏంటి, రకరకాల ప్రాబ్లమ్స్. ఎగ్ క్వాలిటీ బ్యాడ్ ఉంది, స్పర్మ్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పనే వద్దు, అది పీక్ లెవెల్లో బ్యాడ్ అయిపోయింది. సో ఇంత బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీస్ రావడమే కష్టమైంది. ఓకే, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ఈదర్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఆర్ ఈదర్ సమ్ అబ్నార్మాలిటీస్ ఉంటున్నాయి, ఆర్ బ్లీడింగ్, స్పాటింగ్, లో ప్లసెంటాస్, ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్, బీపీలు రావడం, షుగర్ రావడం ప్రెగ్నెన్సీలో. అండ్ బీపీలు షుగర్లే కాకుండా ఏదైతే బ్లడ్ సప్లై చెయ్యాలో ప్లసెంటా, దాని ఫంక్షనే బ్యాడ్ అయిపోయింది. ఒకప్పుడు మంచి ప్లాసెంటాస్ ఉండేవి, ఎంత బాగా సపోర్ట్ చేసేదో ప్రెగ్నెన్సీని, మంచిగా అందంగా హెల్దీగా పన్నెంటి బిడ్డ చేతిలో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీకి కూడా నేను చెప్తున్నాను చేతికి బేబీ వస్తుందని గ్యారంటీ లేకుండా పోయింది. బికాస్ ప్లాసెంటా is showing up a lot of insult, environmental insult, food insults, wrong food, diabetes, on insulin, on certain medications మీద ఉండి కంట్రోల్లో లేనప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా ఎప్పుడు బేబీ బతికుంటుంది, ఎప్పుడు బేబీ చనిపోతుందో కూడా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. ఈ పాస్ట్ 1 year లోనే తీసుకుందాం మ్యామ్. లాస్ట్ 3 years has been horrible, వెరీ మచ్ ట్రామాటిక్. ఎందుకంటే యాజ్ డాక్టర్స్ ఎందుకు ఇలా జరిగిందంటే నేను ఏం చెప్పాలి? నిన్నటికి నిన్న పోస్ట్ దీపావళి చెకప్స్ స్టార్ట్ చేశాం కదా. 1 woman ప్రెగ్నెంట్, జస్ట్ 4th month, she gained 7 kgs in 3 weeks. Imagine what all she ate. నేను ఎట్లా ఇంకే బతికేది చెప్పు? తను తినేదేంటి, పక్కన వాడు తినిపించేదేంటి? Exactly. పెద్దవాళ్ళు అది ప్రేమ కాదు, అది చాలా హారబుల్ సిచ్యువేషన్. అంటే ఈ ప్రెగ్నెన్సీస్ లో ఈ అంటే 50 kilos వాళ్ళు 80, 90, 95 అవుతే వాట్ ఆర్ ది కాంప్లికేషన్స్ మ్యామ్? అంటే లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయినా. కాంప్లికేషన్సే కాదు, బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్సే కాదు, మదర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా. షుగర్లు, బీపీలు, ఒబేసిటీతో ఫ్యూచర్ ఏముంటుంది? ఫ్యూచర్ లో ఏముంటుంది? ఇంకేముండదు, క్యాన్సర్లు అవి తప్పితే. రకరకాల క్యాన్సర్లు, మనం బ్రెస్ట్ క్యాన్సర్ ని 4 గింతలు చేసాము, సర్వైకల్ క్యాన్సర్ ని 4 గింతలు చేసాము, బ్లడ్ క్యాన్సర్స్ ని 10 times చేసాము. ఏం చేస్తాము మరి? ఫుడ్ తోనే ఇలా జరుగుతుంది. అండ్ పుట్టిన బేబీస్ సర్వైవ్ అవ్వట్లేదు, బికాస్ లోపట నీకు హై షుగర్ ఎక్స్పోజర్ ఉంటే నీ హార్ట్ సరిగా ఫంక్షనింగ్ ఉండదు. నీకు డెలివరీ అయిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండదు, బేబీకి లో షుగర్స్ పడుతూ ఉంటాయి, కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి, జాండిస్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, కార్డియాక్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అది డెలివరీ అయితే తప్పితే తెలియదు. ఎందుకంటే లోపట రెడీమేడ్ గా బేబీకి బాగా క్యాలరీస్ అలవాటు అయిపోతున్నాయి కదా. అప్పుడు లోపట రెడీమేడ్ మదర్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి, ఫీటల్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు తెలీదు. డెలివరీ అయిన తర్వాత బేబీ సర్క్యులేషన్ సెట్ అయ్యేటప్పుడు, బేబీ రెస్పిరేషన్ సెట్ అయ్యేటప్పుడు మెచ్యూరిటీ లేకపోతే లంగ్ సరిగ్గా ఉండదు, అండర్ ఫంక్షనింగ్ ఉంటుంది. లంగ్ సరిగ్గా లేకపోతే హార్ట్ సరిగ్గా ఉండదు. మరి ఎలా? అప్పుడు ఎలా చెప్తాము? మా పక్కింటోళ్ళకి మంచి బేబీ ఉండింది, నా ఎదురింటోళ్ళకి మంచి బేబీ ఉండింది, మా అక్కకు బాగుండింది, మా చెల్లెకి బాగుండింది, నాకేం బాగాలంటే మరి నీకు షుగర్ ఉంది, 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి షుగర్ పెంచేసుకుని, షుగర్ ఇంజెక్షన్స్ తీసుకుని, ఇన్సులిన్ తీసుకుంటే నీ బేబీ డెలివరీ అయిన తర్వాత మంచిగా ఉంటుందని ఎలా ఉంటుంది? ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్స్ ఎక్కువైపోయాయి. ఏమీ తెలియకుండా ఇంట్లో మార్నింగ్ బేబీ అలైవ్ ఉండదు. ఇలాంటి పరిస్థితి కూడా ఉంది. ఒకప్పుడు ఎప్పుడో పాలు ఆస్పిరేట్ అయ్యి ఇలా ప్రాబ్లమ్స్ తో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కాదు, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. సో అన్నోన్ ప్రాబ్లమ్స్, చాలా చాలా అన్నోన్ ప్రాబ్లమ్స్. వై అంటే సమాధానం చెప్పడానికి లేదు. ఇంత పొల్యూట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. చాలా సార్లు ఏమనుకుంటారు తెలుసా జనాలు, నార్మల్ డెలివరీ బదులు సిజేరియన్ చేసుంటే నా బేబీ బాగుండేది అనుకుంటారు. సిజేరియన్ చేసినా అదే పరిస్థితి ఉంది, సిజేరియన్ చేసినా కూడా అదే పరిస్థితి ఉంది. అండ్ అడపా దడపా జరిగే విషయాలు ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా నాట్ ఏబుల్ టు డైజెస్ట్. యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ ఇస్ అ షాక్.
సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఇన్సిడెంట్ నెలకు ఒక్కసారి జరిగితే ఎలా ఉంటుంది? అవును. ఎవరైనా ఎలా తట్టుకుంటారు, ఎవరైనా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మళ్ళీ దానికి తోడు ఏ అడ్వర్స్ ఈవెంట్ జరిగినా వాళ్ళ వైపు స్టోరీ రాయరు. డాక్టర్ ఇస్ Doctors. బ్యాడ్, ఎన్ఐసి ఇస్ బ్యాడ్, దే డి నాట్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఏంటి? వాట్ కేర్ షుడ్ అ డాక్టర్ డూ? అ డాక్టర్ కెన్ గివ్ యూ ప్రిస్క్రిప్షన్, కెన్ గివ్ యూ ఫుడ్ అడ్వైస్, కెన్ టాక్ అబౌట్ హెల్త్ అండ్ వెల్నెస్, కెన్ డెలివరీ యూ ఆన్ టైమ్, కెన్ గివ్ సమ్ అవుట్కమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ మై హ్యాండ్స్. నువ్వు ఇష్టం వచ్చింది తిని పండక్కి పబ్బానికి తిరిగి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు వెయిట్ గెయిన్ అయ్యి షుగర్ కంట్రోల్ లేకుండా ఎంత మొత్తుకున్నా కూడా ఉమ్. అదే మాదిరిగా తింటారు. మిడ్ నైట్ లో ఐస్ క్రీమ్స్ కూడా తింటారు, అవును, క్రేవింగ్స్ అంటారు. క్రేవింగ్స్ అంటారు. ఉమ్. హస్బెండ్స్ అయితే అసలు తొక్కేస్తారు, ఆ, నువ్వు తెస్తావా లేదా అని. చేస్తావా? అంటే అవును. ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్ హస్బెండ్ ఈస్ నాట్ ఏబుల్ టు స్టాప్ అన్ ఎంపవర్డ్ వైఫ్ అన్నట్టు అది పరిస్థితి. అండ్ ఇప్పుడు చాలా 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 బ్యాడ్ ఉంది సిచ్యువేషన్. ఇది కాదు సునైనా, 10 ఏళ్లలో ఎన్ని స్కూల్స్ లో ఎంతమంది పిల్లలు డయాబెటిక్ అవుతారో నువ్వు చూడు.